ఇక విజయవాడ కృష్ణానదిపై నిర్మించిన పాత రైల్వే వంతెనకు ఘన చరిత్ర ఉంది. బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఈ వంతెన ఇప్పటికీ చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తుంది. అప్పట్లో సరుకు రవాణాతో పాటు నదిని దాటేందుకు ఈ రైల్వే ట్రాక్ మాత్రమే మార్గంగా ఉండేది. అంతటి ఘన చరిత్ర కలిగిన ఈ బ్రిడ్జిని ప్రస్తుతం తొలగిస్తున్నారు. దీంతో ప్రజలు తొలగించడం కంటే పర్యాటక ప్రాంతంగా మారిస్తే బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. పాత కట్టడాలు చరిత్రకు సాక్ష్యాలు. అలాంటి పాత కట్టడమే విజయవాడ కృష్ణానదిలో ఉన్న పాత రైల్వే బ్రిడ్జ్. 1893లో ఈ రైల్వే బ్రిడ్జిని నిర్మించారు. దీన్ని కృష్ణా ప్యాలెస్గా అప్పట్లో పిలిచేవారు. దాదాపు 130 ఏళ్ళు అవుతున్నా ఈ రైల్వే బ్రిడ్జ్ ఎప్పటికి కూడా చెక్కు చెదరకుండా మనకు అలాగే కనిపిస్తూ ఉంటుంది. విజయవాడ గుంటూరు మధ్య రైల్వే ట్రాక్ గుండా జర్నీ చేసే వాళ్ళకి రెండు రైల్వే ట్రాక్ల మధ్యలో ఈ పిల్లర్స్ కనిపిస్తూనే ఉంటాయి. అయితే ప్రజెంట్ ఈ పిల్లర్స్ ని తొలగిస్తున్నారు. అయితే ప్రధానంగా ఈ రైల్వే ట్రాక్ ని అప్పట్లో 1893 ప్రాంతంలో సరుకు రవాణా కోసం అప్పటి బ్రిటిష్ గవర్నమెంట్ నిర్మించడం జరిగింది. అంటే మచిలీపట్నం నుంచి గోవాకి సరుకు రవాణా చేసేందుకు మధ్యలో కృష్ణానది అడ్డంగా మారడంతో దాన్ని అధిగమించేందుకు వీలుగా ఈ రైల్వే ట్రాక్ని అప్పట్లో నిర్మించారు. తరువాత దీన్ని ప్యాసింజర్ ప్రయాణాలకు కూడా వాడడం జరిగింది. అయితే కృష్ణానదిని దాటేందుకు అప్పట్లో మనకి ప్రకాశం బ్యారేజ్ కూడా లేకపోవడంతో ఈ రైల్వే మార్గం గుండా జనం అటు విజయవాడ ప్రాంతానికి కానీ ఇటు గుంటూరు ప్రాంతానికి కానీ చేరుకునేవారు. ఆ రైల్వే ట్రాక్ పైన రైలింగ్ను కూడా అప్పట్లో ఏర్పాటు చేశారు. ఇటువైపు గుంటూరులో కానీ అటువైపు విజయవాడలో కానీ దీపబుడ్డి ఆకారంలో నిర్మాణాలు కనిపిస్తాయి. వాటి గుండా వాళ్ళు ఆ రైలింగ్ మీదకి చేరి అక్కడి నుంచి నదిని దాటేవారు. దీన్ని అప్పట్లో ఆ విధంగా కూడా ఉపయోగించేవారని మనకి చరిత్ర చెప్తుంది. కృష్ణా ప్యాలెస్ అలియాస్ పాత రైల్వే బ్రిడ్జ్ మొత్తంగా 12 పిల్లర్స్ పైన అప్పట్లో నిర్మించారు. సో 12 పిల్లర్స్ లో ఇది మొదటి పిల్లర్ అనమాట. సో ప్రజెంట్ వీటిని కూల్చుతున్నారు. ప్రజెంట్ ఈ కూల్చివేత పనులు కూడా జరుగుతున్నాయి. మనం మొత్తంగా చూడొచ్చు ఎంత స్ట్రాంగ్ గా కనిపిస్తుందో. మొత్తం కూడా రాతితో నిర్మించినట్టు మనకి ఈ కన్స్ట్రక్షన్ చూస్తుంటే మనకు అర్థమవుతుంది. అంటే అప్పట్లో బ్రిటిష్ టైంలో నిర్మించినప్పుడు మనం చూసి ఉండలేకపోవచ్చు, కానీ ఇప్పుడు దీన్ని పగలగొడుతున్న టైంలో మనం ఉన్నాం కాబట్టి ఎంత స్ట్రాంగ్ గా ఎలాంటి మెటీరియల్ యూజ్ చేసి దీన్ని నిర్మించారో మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ఆ గారా అనే పదార్థం అప్పట్లో వాడేవారు. సిమెంట్ అప్పట్లో లేదు కనుక ఆ రెండింటిని వినియోగించి ఇంత పెద్ద పిల్లర్ ని నిర్మించారు. ఇలాంటి పిల్లర్స్ మొత్తం 12 కూడా మనకి కృష్ణానది వెంబడి కూడా ఉంటాయి. ప్రజెంట్ ఈ 12 పిల్లర్స్ ను కూడా తొలగించే పనులు అయితే జరుగుతున్నాయి. ఒక్కొక్క పిల్లర్ తొలగించడానికి దాదాపుగా 15 రోజుల సమయం పడుతుందని కూడా ఇక్కడ ఈ తొలగించే పనులు చేపడుతున్న కంపెనీ చెప్తుంది. పెద్ద పెద్ద హైడ్రాలిక్ ప్రొక్లేయర్లను కూడా ఇక్కడికి తీసుకొచ్చి వాటితో ప్రజెంట్ డ్రిల్లింగ్ చేసి వీటిని తొలగించే పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. అయితే మొత్తంగా 1893లో ఈ రైల్వే ట్రాక్ నిర్మించినప్పుడు దీని లైఫ్ స్పాన్ 100 సంవత్సరాలుగా అప్పటి ఇంజనీర్లు నిర్ణయించడం జరిగింది. 1990 ప్రాంతంలో ఆ టైం కంప్లీట్ అయిపోవడంతో అప్పటి నుంచి రైల్వే ట్రాక్ వినియోగంలో లేదు. దీనికి రెండు వైపులా కూడా కొత్త 2 రైల్వే ట్రాక్లను కూడా ఇండియన్ రైల్వేస్ నిర్మించింది. ప్రజెంట్ అవి వాడుకలో ఉన్నాయి. సో ఆ నేపథ్యంలో అప్పటి నుంచి రైల్వే ట్రాక్ వాడకుండా ఉంది. సరిగ్గా అప్పుడే ఈ పిల్లర్స్ మీద ఉన్న రైల్వే ట్రాక్ని తొలగించారు. తర్వాత రైల్వే పిల్లర్స్ నదిలో అప్పటి నుంచి మనకి వదిలేయడం జరిగింది. ప్రజెంట్ కొన్ని పనుల దృష్ట్యా వీటిని తొలగిస్తున్నట్టు కూడా ప్రజెంట్ మనకు తెలుస్తుంది. సో ఏదేమైనా విజయవాడ ఒక వాణిజ్య నగరంగా ఏపీలో గుర్తింపు పొందిందంటే దాంట్లో ఒక ప్రధాన కారణం ఈ రైల్వే పిల్లర్స్ అని కూడా చెప్పుకోవచ్చు. వాణిజ్యపరంగా ఎన్నో రవాణాకు సంబంధించి ఎన్నో వస్తువులు ఈ మార్గం గుండా అప్పట్లో విజయవాడకు వచ్చాయి కాబట్టి ఆ విజయవాడకి ఇంత గొప్ప పేరు వచ్చిందని కూడా మనకి చరిత్రకారులు చెప్తున్నారు. సో అంత గొప్ప ప్రాధాన్యం ఉన్న రైల్వే పిల్లర్స్ ఇప్పుడు తొలగించడంతో ప్రజలందరూ కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తొలగించకుండా దీన్ని ఇలాగే ఉంచి ఒక వాకింగ్ ట్రాక్ నిర్మిస్తే పాత కట్టడాల్ని కాపాడుకుంటే బాగుంటుందన్న అభిప్రాయం కూడా ప్రజల్లో వ్యక్తం అవుతుంది. వీడియో జర్నలిస్ట్ విశ్వనాథ్తో ప్రసాద్ ఆకుల, వైకే న్యూస్, విజయవాడ నుంచి.